హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసరికి ఎగ్ మసాలా కర్రీ. సో దానికోసం నేను చూపించిన విధంగా 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని మంచిగా పీసెస్ కట్ చేసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేను చపాతీ చేసిన పెనం మీద డ్రై రోస్ట్ చేస్తున్నాను. సో తర్వాత వాటిని చల్లారి పెట్టుకొని మిక్సీ పడేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పసుపు యాడ్ చేసి పసుపు ఒక్కసారి పచ్చివాసన పోయిన తర్వాత 1 మినిట్ ఏం చేసిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని అది కూడా యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేయాలి. 2 మినిట్స్ ఆనియన్ అంతా పచ్చివాసన పోయిన తర్వాత కలిపేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ దెన్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కొబ్బరి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం. ఇక్కడ నేను చిన్న స్పూన్తో వేస్తున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్స్, అయితే మనకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం సరిపోతుంది. అండ్ దెన్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్, నార్మల్ సాల్ట్, కల్లుప్పు కాదు, నార్మల్ సాల్ట్ యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ వదిలేసి అందులో ఉన్న వాటర్ అంతా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరిలో ఉన్న వాటర్ అంతా వచ్చేసి మనకి ఇలా తయారవుతుంది. ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయాలి. మసాలా మొత్తం ఎగ్స్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ కర్రీ అనేది మనకి వైట్ రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, అండ్ దెన్ పులావ్స్లో కూడా బాగుంటుంది. నేను ఇక్కడ చపాతీలోకి చేస్తున్నాను ఇవాళ. సో మీరు ఎందులోకైనా దించేసుకోవచ్చు. మంచిగా మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మూత తీసేసి మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి దీన్ని. మనం దీనికి ఏంటంటే మనం డ్రై మసాలాస్ వేసాం, లైక్ ధనియా పౌడర్, జీరా పౌడర్. సో అదనమాట మనకు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఇలా మంచిగా కుక్ చేసుకుంటే ఆ టేస్ట్ అంతా ఎగ్స్ లోపలికి వెళ్ళి టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం ఇందులోకి నార్మల్గా ఏంటంటే చింతపండు రసం వేసుకుంటారు కొంతమంది. చింతపండు వల్ల ఇప్పుడు ఏంటంటే అందరికి చింతపండు పడట్లేదు కదా, సో వాళ్ళకి ఏంటంటే బెస్ట్ ఆప్షన్ ఆమ్చూర్ పౌడర్. సో ఇది ఎలాగో సమ్మర్ సీజన్ కాబట్టి మంచిగా పచ్చి మామిడికాయలు తీసుకొని కట్ చేసుకుని ఎండబెట్టేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నామంటే అది మనకి 1 ఇయర్ వరకు, నెక్స్ట్ సమ్మర్ వచ్చే వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు దానికి ప్రాబ్లం ఏం లేదు. మనం ఈ కర్రీస్ పప్పులోకైనా వేసుకోవచ్చు, రసంలోకైనా మనం ఆమ్చూర్ పౌడర్ వేసుకోవచ్చు. మన ఇంట్లో చింతపండు లేనప్పుడు ఇది కూడా బెస్ట్ ఆప్షన్. సో టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది, చింతపండు కంటే ఈ టేస్ట్ కూడా బాగుంటుంది. సో తర్వాత మంచిగా కుక్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి సాల్ట్ అన్నీ చూసుకొని ఏదైనా తగ్గితే అన్నీ యాడ్ చేసేసుకొని మనం కుక్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్.